కాదు మీ అందరికి కూడా ఒకటి చెప్పేస్తా, ఇప్పుడే చెప్పేస్తా మీ అందరికి. ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి చెప్పేసా. అయితే మీరు అంటున్నారు కదా చాలామంది ఏమంటున్నారంటే ఎన్ని ఛానల్స్ అక్క నీకు, ఎన్ని ఛానల్స్ అక్క నీకు అని అంటున్నారు. వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేయొచ్చు కదా, మీరే ఎంత అని సంపాదిస్తారు, మీ ఫ్యామిలీ అంతా యూట్యూబ్ ఛానల్ ఉంది, మీకు సరిపోదా, ఇంకా ఎంత డబ్బులు వచ్చినా సరిపోదా అని చెప్పి చాలా కామెంట్స్ నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా, అవన్నీ మీకు ఇక్కడ పేజ్ అంటే పెడతా. అయితే నేనేమనుకున్నా అంటే అసలు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే నేను ఒకటి డిసైడ్ అయిపోయినా, శారీ ప్రమోషన్స్కి అంటే చాలామంది పాపం ఇంట్లో హౌస్ వైఫ్స్ శారీ బిజినెస్ స్టార్ట్ చేస్తారు కదా, ఆన్లైన్ బిజినెస్, వాళ్ళకి నేను హెల్ప్ చేద్దాం. ఎట్లాగో ఇన్స్టాగ్రామ్లో నేను అంటే వాళ్ళకి నేను కొలాబ్ పెడతా, వాళ్ళకి హెల్ప్ చేస్తా డబ్బులు తీసుకోకుండానే. అదే నేను ఇంకా యూట్యూబ్లో కూడా కొలాబ్ చేస్తే వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో కూడా కొంచెమైనా వాళ్ళకి అంటే బిజినెస్తో పాటు అంటే బిజినెస్ డెవలప్ అవ్వడంతో పాటు యూట్యూబ్ ఛానల్ వాళ్ళది కూడా గ్రో అవుతుంది. వాళ్ళకి కొలాబ్ పెడితే ఇంకా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారు కాబట్టి బిజినెస్ నుంచి ఇంకా యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా డబ్బులు వస్తాయి కదా, ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఆ ఉద్దేశంతోనే శారీ బిజినెస్ అనే కాదు ఎలాంటి ప్రమోషన్స్ అయినా చిన్న చిన్న బిజినెస్ వాళ్ళకి నేను ప్రమోట్ చేస్తూ ఇంకా నేను యూట్యూబ్ ఛానల్కి అంటే మీ ఛానల్ని నేను కొలాబ్ చేస్తా. మీరు కనుక్కోండి, నేను శారీ బిజినెస్ నేను ఎవరికైతే కొలాబ్ చేసినో వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకున్నానా లేదా కనుక్కున్న తర్వాతనే నన్ను అనండి, కామెంట్ చేయండి తప్ప నేను అంటే వేరే చిన్న చిన్న ఛానల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా నాకు కామెంట్ చేస్తే నేను వాళ్ళకి పిన్ చేస్తా, కొలాబ్ కూడా చేస్తా. మీరు ఏం అట్లా అనుకోకండి. కాకపోతే ఏంటంటే నేను ఒక నెంబర్ ఇస్తా, వేరే నెంబర్ తీసుకుందాం, వేరే నెంబర్ ప్రమోషన్ నెంబర్ వేరే ఉంటుంది, ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే నేను ఏంటి అనేది మీకు ఎట్లా హెల్ప్ చేయాలి అనేది మీకు నేను ఓన్లీ ఆడవాళ్ళకి నేను హెల్ప్ చేద్దామని అనుకోనే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన. మీరు అన్న తర్వాత నేను ఏదో మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యి ఇట్లా చెప్తున్నాను కాదు, నేను మా ఆయనే మేము ముందే డిసైడ్ అయినాం ఇట్లా హెల్ప్ చేద్దామని చెప్పేసి అందరికీ. ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకొని నాకు డబ్బు పిచ్చే లేదు, మీరు అట్లా అనుకోవడం తప్పు. అయితే మీకు హెల్ప్ చేద్దామని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన, నేను ముందు చెప్పకపోవడం తప్పు. నేను ఒక వీడియోలో నా ఛానల్లో అంటే మెయిన్ ఛానల్లో చెప్దామనేసి అనుకున్నా, కానీ దాంట్లో కూడా చెప్తా అండ్ దీంట్లో కూడా చెప్తా. మీ ఛానల్ని నేను కొలాబ్ చేస్తా, మీకు ప్రమోట్ చేస్తా. మీ బిజినెస్ ఎవరైనా సరే సాయి ప్రసన్న నాకు కుందిలే అని మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి నేను హెల్ప్ చేస్తూనే ఉంటా. మీరు నాకు హెల్ప్ చేస్తున్నారు, మీరు నా వీడియోస్ చూస్తున్నారు, అది నాకు పెద్ద హెల్పే. మీరు తప్పుగా అనుకోవద్దు, నాకు డబ్బులు కావాలి అని అనుకుంటే నేను ఈ పాటికి యూట్యూబ్ ఛానల్ వ్లాగ్స్ చేసుకుంటూ ఇంట్లోనే ఉండకుండా డబ్బుల కోసం నేను సంపాదించడానికి బయట ఎక్కడెక్కడో ప్రమోషన్స్కి విజిటింగ్కి నేను వెళ్ళేదాన్ని. నాకు ఇక్కడ వరకే నాకు ఓకే, నేను ఇక్కడ వరకే హ్యాపీగా ఉన్నా, నాకు నేను ఎంతలో ఉన్నానో అంతలోనే హ్యాపీగా ఉన్నా అని అనుకొని నేను ఇంట్లోనే ఉన్నా, హౌస్ వైఫ్ లాగా, ఒక మదర్ లాగా, ఒక వైఫ్ లాగా, ఒక డాటర్ లాగా, ఒక ఫ్యామిలీ పర్సన్ లాగానే ఉన్నా తప్ప నేను బయటేం వెళ్ళలేదు, బయటికి వెళ్ళను కూడా. మీకు హెల్ప్ చేస్తా అంతే, నన్ను తప్పుగా అనుకోకండి. సరే, ఇంకా నా బ్లూపర్స్ ఎట్లున్నాయో మీరే కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్. మా ఆయన పేజ్కి ఫేక్ పేజ్ కాదు, ఆయన పేజ్కి కూడా ఫాలో అవ్వండి. పాత ఫోటోలన్నీ ఎక్కడి నుంచో తీసుకొచ్చి పేజ్లో పెడుతుండు. ఆ పాత ఫోటోలన్నీ మీరు చూడాలి అనుకుంటే విజి రాక్స్కి ఫాలో అయిపోండి. వస్తుంది, నేను కాదు వీడియో రావాలి. ఇప్పుడు డాన్స్ సరిగ్గా చేయలేదని మా మమ్మీ, మా డాడీ ఏమో ఏదున్నా ఓకే పెట్టుకుందామని మా డాడీ, ఇద్దరిది లొల్లి నడుస్తుంది ఇప్పుడు. మనం చిన్న ఉన్నప్పుడు మన పేరెంట్స్ మనల్ని పెంచుతారు, ఎట్లా పెరగాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా బిహేవ్ చేయాలి అని. ఇంకా మనకు అన్నీ తెలిసి కొంచెం పెద్దగా అయిన తర్వాత అప్పుడు మనం ఏం చెప్పినా మన పేరెంట్స్ మన మాట వింటారు. ఎందుకంటే ఆ కడుపులో పుట్టిన బిడ్డకి అన్నీ తెలుసు, వాళ్ళు చెప్పిన మాట ఇప్పుడు మనం వినాలి అని చెప్పి అనుకుంటారు. తను ఏం చేసినా కరెక్టే అని అనుకుంటారు. మనకి ఇప్పుడు వాళ్ళు మన పేరెంట్స్ చిన్నపిల్లలు అయిపోతారు కదా. మా మమ్మీ పాపం, మా మమ్మీ వల్ల ఇక వీళ్ళిద్దరు తల పట్టుకుర్రు. అన్ని టేక్స్ ఇప్పటికీ ఒక 10th or 15th టేక్.
ఆ. ఆ. నువ్వు ముందే చెప్పిన ఒక టిఫిన్ బాక్స్ తీసుకొచ్చా ఆకలి అవుతుందా? టిఫిన్ టైంకి వచ్చిన లంచ్ టైం అయింది ఇప్పుడు మా డాడీ ఇక్కడ వీడియో తీస్తుండు, ఫోన్ పట్టుకొని అన్నం అరిగిపోయిందంట. లంచ్ టిఫిన్ టైంకి వస్తే లంచ్ టైం అయింది, ఒక టిఫిన్ అన్న బాక్స్ అనేది తెచ్చుకుంటుంది. మా అమ్మమ్మ 2 టేకులు చేసి ఈమె చెయ్యదని చెప్పి పక్కన కూర్చుంది. ఎంతో హుషారుగా వచ్చింది పాపం డాన్స్ చేద్దామని. వీళ్ళు ఇగో వీడియో తీసేది మా చిన్న పిన్ని, పట్టుకోవడం రాదు, ఫోన్ పట్టుకోవడం రాదు, ఎట్లా తీయాలో రాదు. మెయిన్ వీడియోగ్రాఫర్కే ఫోన్ ఇచ్చిర్రు మీరు, పెద్ద డాన్సర్స్ ఏమో ఇక్కడ నించుర్రు. అబ్బాబ్బాబ్బాబ్బా ఏమన్నా. ఇగో కొరియోగ్రాఫర్ చిట్టి తల్లి, చిట్టి తల్లి ఏమో కొరియోగ్రాఫరు, మా అత్తమ్మ చిన్న అత్తమ్మనేమో పాట వెతుకుతుంది. ఇప్పుడు ఏమైనా వస్తుందా? కాదు, ఇంత జూమ్ చేసింది. ఇద్దరు ఒక్కరు వస్తుర్రు, ఇట్లా తిప్పితే 3 వస్తారా, ఇట్లా తిప్పితే 3 వస్తారా అని అటు ఇటు తిప్పుతుంది. ఎంతకు వస్తలేదు పోక. ఏం డైలాగు? సరే సరే కరెక్ట్, బాగానే చదువుకున్నా దగ్గరికి. ఏ బేటి ఆగే ఆగే వీళ్ళది ఈరోజు అయ్యేటట్లేదు. గొడవ పడుతుంది. నువ్వు మనసులా నువ్వు అప్పుడే చెప్పకు. ఇప్పుడే చెప్పకత్తమ్మా. ఫైనల్గా మా సక్సెస్ఫుల్ అయ్యిర్రు. ఒక్క వీడియో, ఒక్క షార్ట్ వీడియోకి ఇంత కష్టపడ్డారు వీళ్ళు. ఎన్ని టేక్స్ తీసుకుంటారు, ఇంత కష్టపడుతురు పాపం. మీ ముందు మా మమ్మీ వీళ్ళందరూ నార్మల్గా ఒక షార్ట్ వీడియో, ఒక 30 సెకండ్స్ 20 సెకండ్స్ వీడియోనే కానీ చాలా కష్టపడతాం మేము.